కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. అలాగా మార్చి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. పేజీ నంబరు 622వ పేజీ, పాత నిబంధన. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. 8వ వచనం మీరు చదవండి. తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళింపు చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. చాలు, 9 వచనాల వరకు చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము డిసెంబర్ 25వ తారీఖున దేవా, క్రిస్మస్ దేవా, మీరు జన్మించారని ప్రపంచమంతటా నా తండ్రి నిన్ను ఆరాధించుకొని ఉంటుండగా నా తండ్రి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మేము కూడా నా తండ్రి ఈ యొక్క సీయోను ప్రార్థనా మందిరంలో నిన్ను ఆరాధించుకున్నట్టుకై నువ్వు చూపిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి ఈ విధంగా దేవా ఎంతోమంది భక్తులు, పరిశుద్ధులు, ప్రభా, దేవదూతలు ఎంతగానో నిన్ను స్తుతించి ఆరాధించుకొని ఉంటుండగా నా తండ్రి మీరు మాత్రమే పూజారుడివి దేవా, నాయన తండ్రి ఆరాధనలకు యోగ్యుడు ప్రభా, ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నా తండ్రి ఈ విధంగా నా తండ్రి నేను ఆరాధించుకున్నట్టుకై దేవా మేము కూడా నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మా ఆరాధనలు మీరు అంగీకరించండి, సహాయం చేయండి. దేవా, రావలసిన మా ప్రియులు సకాలంలో నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి. దేవా, నీ మందిరంలో ఉన్న మేలు చేత మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటా ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి ఇక్కడి నుంచి వృధాగా వెళ్ళకున్నట్లును దేవా మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటా ఉన్నాం. మీ మాటలు మాకు అనుగ్రహించు ప్రభా, సహాయం చేయండి. నీ దాసుడు నన్ను నీ సులువు సాటును మరుగుపరచమని వేడుకుంటూ సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన వచ్చిన భాగాన్ని యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువుని గురించి ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు జన్మించక మునిపే యెషయా ప్రవక్త. కాబట్టి యెషయా గ్రంథాన్ని రాసింది యెషయా, పైన ఉంటుంది యెషయా. కాబట్టి యెషయా ప్రవక్త ఈ యొక్క మాటలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తెలియజేసినటువంటి మాటలు యెషయా ప్రవక్త మనకి తెలియజేస్తూ వచ్చినాడు. 63వ అధ్యాయము 7వ వచనం మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను
ప్రకటన చేసేదను. కాబట్టి ఇక్కడ యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఏం చేయాలని ఉందంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గానం చేయాలని ఇక్కడ వ్రాయబడతా ఉన్నది. మరి మన జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే, ఏదైనా ఉపకారం చేస్తే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రభా, నా జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని మీరు జరిగించారు ప్రభా, ఇదిగో ఈ గొప్ప మేలును నా జీవితంలో మీరు అనుగ్రహించారు ప్రభా అని మనము స్తుతిస్తాం. మరి ఇక్కడ భక్తుడు యెషయా ప్రవక్త 63:7 ఈ మాట అంటూ ఉన్నాడు, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి అని ఉందా లేదా? యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే గానం చేయాలి, స్తోత్రములు చేయాలి కదా. మరి ఏం చేశాడు యెహోవా మనకు? దేవుడు మనకు ఏం చేశాడు మనకు తెలియాలి కదా. అందును బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి అంటూ ఉన్నాడు కదా. యెహోవా మనకు ఏం చేశాడు, దేవుడు మనకు ఏం చేశాడు అనేది జ్ఞాపకం చేసుకుంటే, తెలుసుకుంటే అప్పుడు మనం ఆరాధించుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి తెలుసుకుందామా లేదా? యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి తెలుసుకోవాలి. కాబట్టి అందుకే మనము తెలుసుకోవడానికే ఈ దినం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే 7వ అధ్యాయము చివరి మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. చూడండి 7వ అధ్యాయము, అందరూ చూడండి, చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ తెరిచి మీరు చూడండి. 7వ అధ్యాయము చదువు వచ్చిన వాళ్ళు నాతో పాటు కూడా మనసులో మీరు చదవండి. ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు, ఆ మాట 7వ వచనం చివరి వచనంలో చివరి మాటల్లో ఉంటుంది. 63వ అధ్యాయము 7వ వచనం చివర, ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను అంటున్నారు. ఏంటి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరము ఏంటి అంటే చెప్పండి. ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఏం చూపించాడమ్మా? మహా కనికరమును నేను ప్రకటన చేసేదను అంటున్నాడు. ఏంటి ఈ మహా కనికరము? అవునా కదా? కాబట్టి ఆ మహా కనికరము గురించి మనం తెలుసుకుంటే మనం ఆయన్ని గానం చేయలేకుండా ఉండలేము, ఆయన్ని ఆరాధించకుండా ఇది మనం ఉండలేం, మౌనంగా ఉండలేం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకును ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. కాబట్టి ప్రకటన చేస్తూ ఉన్నాడు. కాబట్టి రివిలేషన్ అంటే ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. ఆ మహా కనికరం ఏంటో మనం చూసుకున్నట్లయితే చూడండి, కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం. 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన, అంతకు ముందుగా యెషయా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకున్న తర్వాత ఆ లేఖన భాగాలను చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఎవరు ఈ మాటలు అంటున్నారంటే దావీదు అంటున్నాడు. దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే తన్ను దేవునికి ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు. నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. కాబట్టి ఇక్కడ దావీదు నీతి సువార్తను ప్రకటించడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. అది యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది, నేను ప్రకటించి ఉన్నాను, అది నీకు తెలిసే ఉన్నది. కాబట్టి సిగ్గుపడక మహా సమాజంలో నీతి సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు కదా. అలాగే యెషయా ప్రవక్త కూడా ఇశ్రాయేలు వంశస్థులకును ఆయన చూపిన మహా కనికరము నేను ప్రకటన చేయకుండా ఉండలేను అని ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మహా కనికరము గురించి నేను తెలియజెప్పకుండా నేను మౌనంగా ఉండలేను. కాబట్టి ఆ మహా కనికరమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. ఆ మహా కనికరమే యెహోవా మనకు చేసిన మేలు, యెహోవా మనకు చేసిన ఉపకారము.
కాబట్టి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనం ఏం చేయాలి? కాబట్టి ఆయన్ను ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన మహాకనికరాన్ని దావీదు తెలియజేసిన విధంగా సమాజంలో నీతి సువార్తను ప్రకటించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి అందుకే దావీదు ఈ మాట అంటాడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన చూడండి, మనకు తెలిసినటువంటి వాక్య భాగమే. కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తర్వాత మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. కాబట్టి యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఏం చేయాలి? స్తోత్రగానము చెయ్యాలి. అలాగే దావీదు భక్తుడు పలుకుతున్న మాటను కూడా మనం ఏకీభవించి మనం కూడా ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకుండా ఏం చేయాలి? మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కాబట్టి యెషయా ప్రవక్త కూడా అదే అంటున్నాడు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయనకు స్తోత్రగానము చెయ్యాలి. కాబట్టి యెహోవా మనకు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి ఏం చేయాలి? మనం దేవుణ్ణి స్తుతించాలి. అర్థమైంది అనుకుంటా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం మొదటి భాగంలో యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆనందగానములు చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. అలాగే కీర్తనాకారుడు కూడా 103వ కీర్తన బట్టి ఆయన చేసిన ఉపకారాలను బట్టి కూడా మనం ఏం చేయాలమ్మా? ఆయన్ను స్తుతించాలి. మరి ఆయన ఉపకారంలో మనకు తెలిస్తే మనం ఆయన్ని స్తుతిస్తాం. ఆయన మనకు చేసిన మేలులేంటో మనకు తెలుసుకుంటే ఆయన మనం స్తుతించకుండా మౌనంగా ఉండలేం కదా. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. కాబట్టి భక్తులారా యెహోవా మనకు చేసిన మేలులన్నిటిని బట్టి అడిగి ఊహించు వాటన్నిటికంటే చేసిన మేలులను బట్టి ఆయన్ను స్తుతించాలి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన్ను స్తుతించాలి. ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును గురించి మనం ఈ దినము మాట్లాడదాం. చూడండి, ఈ మాట యేసు తల్లి అయినటువంటి మరియా తెలియజేస్తా ఉన్నది. యేసు తల్లి అయినటువంటి మరియా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము యేసు తల్లి అయినటువంటి మరియా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నది. నాతో కూడా రండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 55వ వచనం 54, 55 వచనాలు కలిపి ఉంటాయి. మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 50వ పేజీ 54 వచనము 55వ వచనము కలిసి ఉంటాయి. మనం చదువుకుందాం. చూడండి, అబ్రహామునకును అతని సంతానముకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఉందా? కనికరం అనే మాట ఉందమ్మా? రాయబడిందా? చూడండి, ఆ మాటని జ్ఞాపం చేస్తాను. అబ్రహామునకును, తర్వాత అబ్రహామునకును అతని సంతానం అంటే ఎవరు? అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత ఎవరు వచ్చారు? యాకోబు. తెలియజేశాడా? తెలియజేశాడు కదా. తెలియజేసిన దేవుడు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేస్తును. ఏం సాయం చేశాడు ఇశ్రాయేలు వంశస్థులకు? ఏం చూపాడు మహాకనికరం అంటే చెప్పండి. యేసు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియా ఈ మాట తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆమె యొక్క గర్భంలో ఎవరున్నారు? శిశువు ఉన్నారు కదా. ఆ శిశువు గురించే ఈ యొక్క మరియా తెలియజేస్తూ ఉన్నది. ప్రభువా ఈ యొక్క కనికరం చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మన యొక్క పితరులతో సెలవిచ్చినట్లు, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాడు. జన్మిస్తానని యేసుప్రభువారు పుడతాడని, ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని, రక్షకుడు వస్తాడని మన పితరులతో దేవుడు ముందుగానే తెలియజేది. అది ఎవరి జీవితంలో నెరవేర్చబడింది చెప్పండి? మరియా గర్భములో నుంచి ఎవరు వచ్చారమ్మా చెప్పండి? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ మాటలనే జ్ఞాపకం చేస్తుంది. ఏమని? తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును గురించి నేను ప్రకటన చేసేదను. ఇశ్రాయేలు చూపిన తన మహా కనికరం ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి ఆయన్ని మనం స్తుతించకుండా ఉండలేం. మొట్టమొదటి మేలుని మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము. అది అలాగే ఉంచుకోండి. యెషయా గ్రంథము అయిపోయిందాక, ఆరాధన అయిపోయిందాక అలాగే ఉంచండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన. ఇది మొట్టమొదట యెహోవా మనకు చేసిన మేలు ఏంటంటే చెప్పండి, నాతో కూడా అందరూ కలిసి చెప్పండి. 8వ వచనం, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఇప్పుడు చెప్పండి, మనకి ఏమయ్యాడమ్మా? ఆయన మనకి రక్షకుడాయను. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి జన్మిస్తూ వచ్చాడు. ఆయన మనకు రక్షకుడు. ఆయన ఇది మేలా కాదా? యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టిలో ఇది మేలా కాదా చెప్పండి? యెహోవా దేవుడు మనకి ఎవరిని అనుగ్రహించాడు? రక్షకుడిని. నీ జీవితంలో ఏమి లేకపోయినా రక్షకుడు ఉన్నాడు. అమ్మా ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో ఏమి లేకపోయినప్పటికీ ఒకప్పుడు చీకటి జీవితంలో, వెలుగు లేని జీవితంలో ఉన్న మనకు తన మహాకనికరమును జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించాడమ్మా? రక్షకుడును. ఆయన మనకు రక్షకుడిని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి మొట్టమొదటిగా ఆయన మనకు రక్షకుడు ఆయను. ఇది గుర్తుపెట్టుకోండి. ఆరాధనలో మనం ఆరాధించవలసిన మొదటి పాయింట్, మొదటి విషయం, ఆయన మనకు రక్షకుడయ్యాడు. ప్రభువా, పాపినైన నా జీవితంలో అంధకారమైనటువంటి చీకటి బ్రతుకులో జీవిస్తున్న నాకు మీరు అరుణోదయ దర్శనమును అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ అరుణోదయ దర్శనం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభువా, నువ్వు నా కొరకై నీ యొక్క కనికరాన్ని చూపిస్తూ వచ్చారు. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాని నాకు రక్షకుడుగా అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ వాక్యం నెరవేరిందా? కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఈ మాటలు నెరవేరినాయా లేదా? నెరవేరినాయి. చూసారా? యేసు ప్రభువారి గురించి కొన్ని వందల ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రవచనాల నెరవేర్పే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి, ప్రవచనాల నెరవేర్పు ఎవరమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, అర్థమైంది అనుకుంటా. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి నుంచి ఇందాక నుంచి బ్రదర్ అంటా ఉన్నాడు. ఏంటి యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన తెలియజేస్తా ఉన్నాడంటే, ఆయన మహాకనికరాన్ని చూపించి ఎవరిని అనుగ్రహిస్తూ వచ్చాడమ్మా? రక్షకుడిని. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలకు యేసు ప్రభువారు ఏమైనాడమ్మా? రక్షకుడు ఆయను. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఆరాధించవచ్చా లేదా? ఆరాధించవచ్చు. కాబట్టి అందుకే
ఆయన మనకు రక్షకుడు. ఈ మాట గాబ్రియేల్ దేవదూత ఒకరితోటి తెలియజేస్తా ఉన్నారు. ఎవరితోటి తెలియజేస్తున్నాడు గాబ్రియేల్ దేవదూత ఈ మాట? మరియ భర్త అయిన యేసేపుతోటి గాబ్రియేల్ దేవదూత. ప్రధాన దేవదూతల్లో 3 దేవదూతలు ఉన్నారు. ఒకరు మికాయేలు, గాబ్రియేలు, లూసిఫర్. ఈ 3 ప్రధాన దేవతల్లో ఒకరైనటువంటి గాబ్రియేల్ దేవదూత మరియ భర్త అయిన యేసేపు దగ్గరకు వచ్చి ఈ మాట అంటున్నాడు. గాబ్రియేల్ దేవదూత ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదువు. అమ్మ, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఓకే. యేసు అని పేరు పెట్టుదు అనింది. అమ్మ, ఎవరు నిద్రపోకూడదు. యేసు అని పేరు పెట్టుదు అనింది. ఎవరు చెప్పారు? గాబ్రియేల్ దేవదూత. ఇప్పుడు చెప్పండి, యేసు అనగా రక్షకుడు అని ఫుట్నోట్లో రాయబడింది. కింద ఫుట్నోట్లో రక్షకుడు అని రాయబడింది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు రక్షకుడు. ఈ గొప్ప సంతోషము మనకిచ్చాడు దేవుడు. ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు వెలుగులేని జీవితం, ఒకప్పుడు నిత్య జీవము లేని జీవితం, ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము ఏలుబడి చేస్తూ ఉన్నది, బ్రతుకులు మాలలా. అయితే దేవుడు తన మహాకరిగ్రాన్ని జ్ఞాపకం చేసుకుని, మన పితరులకు సెలవిచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, కొన్ని వందల సంవత్సరాల తర్వాత తన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరిని అనుగ్రహించడమ్మా? రక్షకుడైన యేసు ప్రభువారు జన్మించడం వల్ల పాపము, చీకటి అన్నీ పారిపోయినాయి. నిత్య జీవము మన ముందుంది. పరలోకాన్ని దేవుడు మన కోసం తెరిచాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు కుమ్మరించబడ్డాయి. ఎవరు రావటం వలన చెప్పడమ్మా? రక్షకుడైన యేసు ప్రభువారు రావటం వలన మనం ఆయనతో కూడా సంతోషించే భాగ్యం దొరికింది. భయం లేదు. ఒకప్పుడు భయం, ఒకప్పుడు పాపము ఏలుబడి చేస్తుంది, దిగులు, సంతోషము లేదు, నెమ్మది లేదు కదా. యేసు ప్రభువారు రక్షకుడుగా ఉంటా ఉన్నాడు. మరి ఇంత గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చాడే, లేదా? ఆయన మనకి ఎవరమ్మా చెప్పండి? రక్షకుడు ఆయను. కాబట్టి తన ప్రజలను వారు పాపము నుండి రక్షించుడికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చాడు కదమ్మా. మానవ రూపిగా వచ్చాడు, చూసారా? కాబట్టి ఆయన రక్షకుడుగా ఉండటమే కాదు కానీ లోకరక్షకుడుగా ఆయనకు పేరు. చెప్పండి అమ్మా. లోక రక్షకుడని తెలుసుకున్నారు కొంతమంది. ఎవరో తెలుసా? సమరయ పట్టణంలో యేసు ప్రభువారు ఒక స్త్రీకి సువార్త చెప్పాడు. ఎవరు ఆ పేరు? మా సమరయ స్త్రీయే కదమ్మా. సమరయ పట్టణంలో సమరయ స్త్రీకి సువార్త చెప్పాడు. ఆమె పేరు రాయబడి ఉన్నదా? ఆమె పేరు ఎక్కడా రాయబడలేదు. సమరయ స్త్రీకి సువార్త చెబితే ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభువారు గురించి చెప్పిందా లేదా? చెప్పింది. యేసు ప్రభువారిని, నా గురించి చెప్పిన వాడిని మీరు చూదుము రండి అని చెప్పింది. అయితే వారు రక్షించబడి యేసు ప్రభువారి గురించి తెలుసుకొని వాళ్ళు అన్న మాట ఏందో తెలుసా? ఈయనెవరో అన్న మాట ఏందో తెలుసా? యేసు ప్రభువారి గురించి ఏమన్నారో తెలుసా? ఆయనకి ఏం పేరు రాయబడిందో తెలుసా? మరి తెలుసుకోవాలని ఉందా లేదా? మరి ఉందాం. బైబిల్ తెరవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో ఆయన గురించి ఈ విధంగా రాయబడింది. ఆయన మనకు రక్షకుడు ఆయన మాత్రమే కాదు కానీ ఇంకా ఏమని ఆయన గురించి రాయబడిందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? చదవండి. ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని అది నువ్వు నమ్మాలి. వాళ్ళు నమ్మారు కాబట్టి యేసు మనకు రక్షకుడు అవటమే కాదు కానీ ఆయన లోకరక్షకుడు. లోకరక్షకుడు అంటే లోకంలో ఉన్న ప్రజల యొక్క పాపాన్ని రక్షించేవాడు అని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఇశ్రాయేలు వంశస్థులకును తన మహాకనికరమును తెలియజేస్తూ వచ్చాడు. కనికరమును చొప్పున మనకు రక్షకుడును అనుగ్రహిస్తూ వచ్చినాడు కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు చెప్పండి, యెహోవా మనకు చేసిన మేలేంటి చెప్పండి? ఆయన మనకు రక్షకుడు ఆయను. ఇప్పుడు మేలు తెలిస్తే మనం ఏం చేస్తాము? మేలు మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఉపకారం మనకు తెలిస్తే ఏం చేస్తాం? స్తుతిస్తాం. సంతోషించి మరి మిక్కిలి ఎక్కువగా సంతోషిస్తాం.
బిడ్డ పుడితే ఏం చేస్తాం అమ్మా? తల్లి మరియ గర్భంలో నుంచి యేసుప్రభువారు జన్మించినప్పుడు సంతోషం వచ్చిందా లేదా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇదిగో సంతోషకరమైన శుభవర్తమానం అని దేవదూత మాట్లాడలేదా? సంతోషకరమైన శుభవార్త. ఇప్పుడు మనకి హ్యాపీ. ఒకప్పుడు హ్యాపీ లేదు, విచారం, దుఃఖం, పాపం, చీకటిలో ఉన్నాం. అయితే యేసుప్రభువారు పుట్టడం వలన సంతోషం వచ్చింది, వెలుగు వచ్చింది, ప్రకాశమానమైనటువంటి వెలుగు వచ్చింది. వెలుగును తీసుకొచ్చాడు యేసుప్రభువారు. ఆయనే వెలుగై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా మనకు చేసిన వాటన్నింటి బట్టిలో ఆయన మనకేమయ్యాడమ్మా? రక్షకుడయ్యాడు కదా కదా. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను, ను బలి చేసి మనలా విమోచించేను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించేను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. చూసారమ్మా? కాబట్టి కనికరం కలిగిన దేవుడు మానవ రూపము దాల్చాడు. చూసారా? మానవ రూపము దాల్చాడు. ఒక చోట వర్షం పడతా ఉంది. ఒక ఇంట్లో నుంచి ఒక అతను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఒక పక్షి ఆ యొక్క ముళ్ళ దుప్పల్లో ఇరుక్కుపోయింది. ముళ్ళ చెట్లు తెలుసు కదమ్మా, తెలుసా లేదా? ముళ్ళ చెట్లు ఇరుక్కుపోతే ఆ కిటికీలో నుంచి, అద్దంలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి జాలేసింది. అయ్యో, ఆ పక్షి ముళ్ళల్లో ఇరుక్కుపోయిందే. అప్పుడు అతను ఏమనుకున్నాడు తెలుసా మీకు? చెప్పరే. ఆ పక్షిని ఏం చేయాలనుకున్నాడమ్మా? రక్షించాలనుకున్నాడు. వర్షం పడతా ఉంది, అప్పుడే చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి, డ్రాప్స్ పడతా ఉంది, వర్షం పడతా ఉంది. అదేమో చలికి వణికిపోతూ ఉంది, ఒక పక్క ఇరుక్కుపోయింది. అది మనసులో ఏమనుకుంటుంది? ఆ పక్షి మనసులో ఏమని అనుకుంటుంటుంది? నన్ను ఎవరైనా వస్తే రక్షిస్తే బాగుండు అనుకుంటుందా లేదా అమ్మ? అనుకుంటుందా లేదా? అనుకుంటుంది కదా. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటుంది ఆ పక్షి? చెప్పరే అమ్మా. అదే, ఎవరు వస్తే రక్షిస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఎవరు వచ్చి వస్తే రక్షిస్తే బాగుంటుంది? పక్షే వస్తే బాగుంటుంది అనుకుంటుందా? లేదా ఎవరైనా మనిషి వచ్చి రక్షిస్తే బాగుంటుంది అనుకుంటుందా? పక్షికి చెప్పరే. నాకు ఏకీభవించట్లే మీరు. పక్షి వస్తే నన్ను రక్షిస్తే బాగుంటుంది అనుకుంటుందా? లేకపోతే ఎవరైనా ఒక మనిషి వచ్చి నన్ను రక్షిస్తే బాగుంటుంది అనుకుంటుందా? ఎవరైనా చెప్పండి. పక్షే వస్తే బాగుంటుంది అనుకుంటుంది కదా. ఒకవేళ మనిషి వస్తే చెప్పరే, భయపడుతుంది. ఇప్పుడు కిటికీలో చూస్తున్న వ్యక్తి అది వణుకుతూ ఉంది చలికి, రక్షించడానికి దగ్గరికి వెళ్తా వస్తుంటే అదేమవుతుందో తెలుసా? చెప్పరే. వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, ముళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, రక్తం కారుతూ ఉంది. దాని దగ్గరకు తీద్దాం, కానీ ఇతని మనసులో ఏముంది? దాన్ని రక్షించాలని ఉంది. ఎవరికి? మనిషికి రక్షించాలని ఉంది, కానీ తన మనసులో అదేమనుకుంటుందో తెలుసా? ఇతను నన్ను ఏమో చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో అనుకుంటుంది, కానీ అతను రక్షించడానికి వచ్చాడు. దానికి తెలుసా అమ్మ? తెలుసా? తెలియదు. ఎందుకు? అది పక్షి. యేసుప్రభువారు ఎలా పక్షిగా వస్తే మనల్ని గురించి తెలుసుకుంటాడా? మనం మానవులమి. ఆయన స్వహస్తాలతో ఆయన పోలికలో మనం జన్మించాం. కాబట్టి మనిషే అర్థం చేసుకోగలడు, కానీ పక్షే అర్థం చేసుకోగలదు. కానీ మనిషి అది రక్షించడానికి వాడు ఆ పక్షి దగ్గరకు వస్తే అది వెనక భయపడిపోతా ఉంది. కాబట్టి ఆ విధంగా రక్షించడానికి కుదరదు. అందుకే కోతి రూపంలో కానీ దేవుడు ఎట్ట రాడు, పక్షి రూపంలో దేవుడు రాలా. ఎవరు పోలికగా వచ్చాడమ్మా? మనిషిని పోలిక. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ వచనాలు ఉన్నాయి.
ఆయన మనుషుల పోలికగా పుట్టి, ఉందా లేదా? దాసుని స్వరూపము ధరించి కదా, ఉందా లేదా? చూసారా, పక్షి భయపడిపోయింది. అలాగే దేవుడు నీ కొరకు నా కొరకు మనుషుడిగా వచ్చాడు, నిన్ను అర్థం చేసుకోవడానికి కోసమే. దేవాది దేవుడు ఆ పరిశుద్ధ సింహాసనాన్ని వదిలి ఆదాము చేసిన పాపాన్ని సంహరించడానికి ఆయన దేవాది దేవుడు, ఇందాక మనం పాట పాడతాను, దేవస్తుతుడు అని పాడుతూ వచ్చాము లేదా? కాబట్టి దేవస్తుతుడిగా యేసు ప్రభువు ఈ లోకానికి వస్తూ వచ్చాడు, ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి దేవుని ప్రేమ అది దేవుని ప్రేమ అంటే మనుషుడిగా ఈ లోకానికి జన్మించవలసి వచ్చింది కదా. కాబట్టి దేవాది దేవుడు మనకి ఏమయ్యాడమ్మా చెప్పండి? రక్షకుడు ఆయన. అందుకే మానవ రూపాన్ని దాల్చాడు. మనిషే అర్థం చేసుకోగలడు. అందుకే పక్షి అర్థం చేసుకోగలదు. కాబట్టి ఆయన పక్షి రూపంలో రాలేదు, ఏదైనా జంతువు రూపంలో, కోతి రూపంలో అసలు రాలేదు. అర్థమైందా? దేవుడు కన్య గర్భంలో నుంచి, మరియ గర్భంలో నుంచి లేఖనాల ప్రకారంగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యం. కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచిస్తూ వచ్చాడు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఇప్పుడు ఆయన మనకి ఏమయ్యాడమ్మా? రక్షకుడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, చూడండి 9వ వచనం, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ ఉంది. చూసారా, వారి యావత్ బాధలో అంటే అసలుకి అది చిన్న బాధ అయినా సరే, ఏ బాధ అయినా సరే, నీకున్నటువంటి ఎనీ అంటే ఏదైనా సరే, కష్టమైన దుఃఖమైన సమస్త బాధల్లో కూడా యేసు ప్రభువు ఏమయ్యాడమ్మా? బాధ నొందాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. ప్రియమైనటువంటి వారులారా, తెలుసా, నీ కష్టంలో యేసయ్య ఉన్నాడు, నీ సమస్త బాధంలో యేసు ప్రభువు ఉన్నాడు. దుఃఖం మీద దుఃఖం వస్తుందేమో నీకు, అటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువు ఉన్నాడు, తెలుసా. ఇప్పుడు చెప్పండి, వారి యావత్ బాధలో చెప్పండి ఆయన బాధ. అవునా, ప్రభు నా కొరకు రక్షకుడు మాత్రమే కాదు కానీ నా యొక్క యావత్ బాధలో, నా కష్టంలో, నా దుఃఖంలో ఆయనకు పాలు ఉంది. ఆయన పాలు పొందాడు, తెలుసా. వారి యావత్ బాధలో ఆయన పాలు నొంతూ వచ్చాడు కదా. కాబట్టి యేసు ప్రభువారు నా యొక్క సమస్త కష్టాల్లో, సమస్త బాధల్లో ఆయన ఉంటూ ఉన్నాడు. నా దుఃఖంలో ఆయన ఉంటూ ఉన్నాడు, నా ఏడుపులో ఆయన ఉన్నాడు, నా యొక్క కష్ట నష్టాల్లో కూడా యేసు ప్రభువారు పాలు పొందుతూ వచ్చారు. ఆయన సమస్త అంటే యావత్ బాధలో ఆయన బాధనంతో వచ్చాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన మనకు రక్షకుడే కాదు కానీ ఆయన మనకు యావత్ బాధలో ఆయన బాధనంతో వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే చూడండి, కీర్తనాకారుడు మరొక మాట తెలియజేస్తా ఉన్నాడు. 84వ కీర్తనాకారుడు తెలియజేసిన మాట 84వ కీర్తన చూడండి, 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 84వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి, కీర్తనాకారుడు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. 84వ కీర్తన 5వ వచనము 6వ వచనాన్ని చదువుకుందాం. చూడమ్మా, నీ యందు బలమునందు వారు చదవండి ధన్యులు. చూశారు అక్కడ 84వ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. 5-6 వచనాలు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గులు వారికి అతి ప్రియములు, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఆ మాట బాకా అంటే ఏడుపు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో, బాధల్లో ఆ యొక్క ఏడుపు అనే లోయలో గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో గుండా వెళుతూ ఉన్నప్పుడు వారిని కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీరు జలమయంగా చేస్తూ వచ్చారంట. అందుకే వారి యొక్క కన్నీళ్ళలో, వారి యొక్క బాధల్లో ఆయన కూడా బాధ నొందుతూ వచ్చాడు. వారి యొక్క యావత్ బాధలో దేవుడు బాధ నొందుతూ వచ్చాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు కానీ, ప్రభువా నా జీవితంలో నువ్వు నాకు ఒకప్పుడు పాప జీవితంలో నన్ను రక్షించి నాకు రక్షకుడుగా మీరు ఉదయించారు, అరుణోదయ దర్శనంగా మీరు లోకానికి వచ్చారు, నాకు రక్షకుడు అవుతూ వచ్చారు. అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క వారి యావత్ బాధలో మీరు బాధ నొందిన దేవుడు కాదు కానీ, ప్రభువా నా యొక్క సమస్త బాధల్లో మీరు ఇటు చూడాలి, బాధ నొందినటువంటి దేవుడుగా మీరు ఉంటున్నారు ప్రభువా అని ఆయన మనం స్తుతించాలి. చెప్పండి, యెహోవా మనకు చేసిన ఉపకారాల్లో మొట్టమొదటి ఏంటి చెప్పండి? ఆయన మనకు రక్షకుడు అయ్యాడు. అంతేకాకుండా నా యొక్క యావత్ బాధలో ఆయన బాధ నొందుతూ వచ్చాడు. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయము
యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిం చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిని ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చును. ప్రియమైనటువంటి వారులారా, మూడోదిగా ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. ఈ విషయం నీకు తెలుసా? ఆయన నీకు రక్షకుడు కావటమే కాదు కానీ, ఆయన యొక్క యావత్ బాధలో ఆయన బాధ ఉండటమే కాదు కానీ, నేను ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. తెలుసా? నీకు ఈ వయసు వరకు నిన్ను ఎత్తుకొనుచు ప్రభు మోస్తూ వచ్చాడు. కాబట్టి నీ బాధలో, నీ కష్టాల్లో, అన్నిట్లో కూడా ప్రభు నిన్ను ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలాగ ఎత్తుకుంటూ మోసుకొచ్చాడో మనం చూసుకున్నట్లయితే నిజంగా ప్రభు నా జీవితంలో కూడా ఇంతవరకు నన్ను ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చి ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడును నేనే అని యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో మాట రాయబడతా ఉన్నది. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటూ వచ్చాడు కదా. ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ ఎత్తుకొనుచు మోసుకుంటూ వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నా జీవితంలో కూడా ప్రభా నాకు ఇన్ని సంవత్సరాలు నన్ను ఎత్తుకొనుచు మోసుకుంటూ వచ్చేవారు ప్రభా అని మనం స్తుతించకుండా ఉండలేం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఎలా మోసుకుంటూ వచ్చాడో నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు ప్రజలను ఎలా మోసుకుంటూ వచ్చాడో మనం చూసుకున్నట్లయితే ఎత్తుకొనుచు ఎలాగ మోసుకుంటూ వచ్చాడో నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను ఐగుప్తీయులకు ఏమి చేసితనో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మును ఇట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. చూశారమ్మా, గద్ద రెక్కల మీద మోసినట్లుగా ఇశ్రాయేలు ప్రజల్ని మోస్తూ వచ్చాడు. తెలుసా? చెప్పులు అరగలేదు, చెప్పండి, వస్త్రాలు మాయలేదు. చెప్పులు అరగలేదు, వస్త్రాలు మాయలేదు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎలాగ ఎత్తుకుంటూ మోసుకుంటూ వచ్చాడో మనకు లేఖనాలు బహు స్పష్టంగా వ్రాయబడతాం. నిర్గమకాండం మనం చదువుకున్నట్లయితే ఆ విషయాలను కూడా బహు స్పష్టంగా అర్థమవుతాం. గద్దరెక్కల మీద మోసుకుంటూ వచ్చాడు దేవుడు. తెలుసా? గద్దరెక్కల మీద దేవుడు మోసుకుంటూ వచ్చాడు. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా దేవుని స్తుతించకుండా ఉండలేం. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలను గద్దరెక్కల మీద మీరు ఎత్తుకొనుచు మోసుకుంటూ వచ్చి 40 సంవత్సరాలు మోసుకుంటూ పాలు తేనెలు ప్రవహించి కనాన దేశంలోకి ఏ విధంగా మీరు తీసుకొని వచ్చారో నా జీవితంలో నాకు ఇన్ని సంవత్సరాలు ప్రభువా నన్ను గద్దరెక్కల మీద మోసుకుని వచ్చినట్లుగా నన్ను నీ రెక్కల మీద నన్ను మోసుకుంటూ నన్ను పోషిస్తూ సంరక్షిస్తూ ఎత్తుకొనిస్తూ మోసుకుంటూ వచ్చావు ప్రభువా అని మనం దేవుణ్ణి ఏం చేయాలి? చెప్పండి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి. అంతేకాకుండా ఇంకా ఎలా ఎత్తుకుంటూ వచ్చాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట వ్రాయబడతాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పింది. చూసారా ప్రియమైనటువంటి వారులారా, మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు నేను మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాను. ఒక సముద్రం ఉంది, సముద్రం ముందు ఇసుక ఉంటుంది కదా, ఇసుక ఉంటుందా ఉండదా? సముద్రం మీద ఇసుకుంటా ఉన్నది. తండ్రి కుమారులు ఇద్దరు నడుస్తూ ఉన్నప్పుడు కుమారుడు అంటాడు, తండ్రి నీ అడుగుజాడలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ నా అడుగుజాడలు కనిపించట్లేదు ఏంది డాడీ అని అడుగుతున్నాడు. సముద్రం మీద ఇసుక మీద నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి అడుగులు కనిపిస్తూ ఉన్నాయి, కుమారుడు అడుగులు కూడా కనిపించాలి. ఎందుకని కనిపించలేదు చెప్పరే? తండ్రి ఏం చేశాడమ్మా? కుమారుణ్ణి ఎత్తుకున్నాడు. నీ అడుగు జాడలు కనిపిలా, నీ అడుగు జాడలు కనిపించకపోవచ్చు. అవి ఎందుకు కనిపించలేదు తెలుసా? తండ్రి నిన్ను ఎత్తుకున్నాడు తెలుసా? ఈ సంవత్సరం వరకు నిన్ను ఎత్తుకున్నాడు. ఇదిగో ఈ సంవత్సరం ముగించబడతా ఉంది, డిసెంబర్ కూడా అయిపోతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను ఎత్తుకొనిసో మోసుకొనిసో వచ్చావు. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంటి పనులకు వెళ్ళినప్పుడు, నువ్వు జాబుకి వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే దేవుడు నిన్ను ఎత్తుకొనిసో మోసుకొనిసో సంరక్షిస్తూ వచ్చాడు. మరి ఇది మేలో కాదా? ఇప్పుడు యెహోవా మనకేమయ్యాడు? రక్షకుడు ఆయన. తర్వాత యావత్ బాధలో, తర్వాత ఎత్తుకొనుచు భక్సింగ్ గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎత్తుకొనుచు మోసుకొనుచు అంటే దేవుడే వచ్చి ఎత్తుకొని ఇక్కడ సంకట పెట్టుకోడు.
మనుషుల ద్వారా కార్యం చేస్తాడు తెలుసా. భక్త్ సింగ్ గారు వృద్ధాప్యంలో ఉన్న ఎన్ని సంవత్సరాల పడకలో ఉన్నాడు తెలుసా. సుమారుగా 20 సంవత్సరాల దాకా పైబడే మంచంలో ఉన్నాడు తెలుసా. 13 సంవత్సరాల పైనే, అన్ని సంవత్సరాలు ప్రపంచంలో ఎవరు మంచంలో ఉండి పసి పిల్లోడు వలె నీళ్లు పోసి దేహాన్ని శుద్ధి చేసి ఎవ్రీథింగ్ చేస్తూ వచ్చాడు. అది ఎత్తుకొనిసు మోసుకొనిసు అంటే తెలుసా. ప్రభు నిన్ను ఆ విధంగా చేస్తాడు. అదే మేలు. మనం ఆరాధిద్దాం, మోకరించండి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం.